మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ షామీర్పేట మండలం అలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్ కు సంబంధించి రైతు కన్సల్టెన్స్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఎకరానికి 1 లక్ష చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ నాగేష్ ద్వారా 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని ఎంఆర్ఓ సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2024లో కూడా షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎంఆర్ఓ సత్యనారాయణ 2 లక్షల రూపాయల లంచం కేసులో డ్రైవర్ తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అలాగా సార్ మరి పొద్దున నుంచి ఇప్పటిదాకా తెలియదేమో బయట ప్లీజ్ సార్ తెలుసు కానీ అయితే నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఈ అలియాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఒక 30 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. 1 ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అయిన సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా 1 లక్ష రూపాయలకి 1 ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది, వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు. సో ఈరోజు ఒక 2 lakhs రూపీస్ తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగిందండి. థ్యాంక్ యూ.